పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా నరసింహారావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతటి చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఇందులో పాలు పంచుకునే విధంగా నన్ను కూడా చేసినందుకు వారికి కృతజ్ఞతలు. అమరావతి ఫౌండేషన్స్ తరపున ఈరోజు పేద విద్యార్థులకి ఈ యొక్క విద్యా దానాన్ని చేస్తున్నందుకు నిజంగా ఇలాంటి మహనీయులందరూ ఉండాలి. ఆయనకు సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ఇందాక పెద్దలు రాజన్ గారు అన్నారు తెలివైన వారు ఎవరు అని. నాకు తెలిసిన ఒక ఆలోచన వచ్చిందండి. ఒక మనిషికి ఇంకొక మనిషి నిలబడితే ఈ నిలబడిన వాడే తెలివైన వాడు. అలాగా ఇక్కడ ఇందరి విద్యార్థుల కోసం నిలబడిన పెద్దలందరూ కూడా తెలివైన వాళ్ళే. సో సమాజం మొత్తం కూడా తెలివైన వాళ్ళతో నిండిపోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ అదేవిధంగా ప్రజల కోసం ఇలా ప్రజాప్రతినిధులుగా లేదంటే ఆఫీసర్లుగా పెద్దలుగా ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి శ్రేయస్సు కోసం పాటుపడాలి, నిరంతరం వారి కోసమే ఉండాలి. బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలి. ఒక కుటుంబం బాగుంటే ఆ యొక్క సమాజం ఎలా అయితే బాగుంటుందో, దానివల్ల ఒక రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా అయితే బాగుంటుందో అదేవిధంగా మనం బాగున్నాం కాబట్టి మనం ఇంకొకరికి చేయూతనివ్వాలి. పెద్దలు అన్నారు ఇందాక. సో నిజమైన తెలివైన వాడు వాడే అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. ఇది నిజం అవ్వచ్చు, కావచ్చు, ఇంకా ఎన్నో దీనికి ఉపమానాలు ఉండుండొచ్చు. నాకు తెలిసింది నేను చెప్పాను. అయితే పెద్దలందరికీ మరొక్కసారి ఇందులో పాలు పంచుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలందరికీ ఒకే ఒక సూచన చేయదలుచుకున్నాను. మీ భవిష్యత్తు చాలా బాగుండాలి అని అంటే మీ మనసుల్లో ఈరోజు ఏ ఆకాంక్షతో అయితే మంచి మార్కులతో మీరు ఇలా నిలబడి పెద్దల మన్ననలు పొంది ఈ యొక్క సహాయాన్ని పొందుతున్నారో అది మనసులో నిరంతరం ఉంచుకోవాలి. మీరు సమాజానికి ఇంకొకరికి చేయూతను అందించే వరకు కూడా ఈ యొక్క ఆలోచనని మనసులో నింపుకొని ముందుకెళ్ళాలి. అదొక్కటే నిజమైన స్ఫూర్తిగా మీరు భావించాలి. మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్గా ఎక్కడి నుంచి మనకి రావాల్సిన అవసరం లేదు. ఇలా విద్యాదానం చేస్తున్న వారి దగ్గర నుంచి మీరు మోటివేట్ అవ్వాలి. అదేవిధంగా మీరు సమాజంలో ఏం కావాలనుకుంటున్నారో అది నిరంతరం గుర్తు చేసుకుంటే చాలు. అంతకు మించిన మోటివేషన్ ఇంకొకటి లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులకు కూడా ఒక సూచన, మీ పిల్లలు ఏది కావాలనుకుంటే అది మీరు అవ్వాలి అని ముందుకి ప్రోత్సహించండి. దానికి సహాయ సహకారాలు ఎక్కడ అందిస్తే అక్కడికి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మీరు కూడా అందుకు కృషి చేస్తే సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే ఈరోజు విద్య మాత్రమే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది కాబట్టి దానికి మీ వంతు సహకారం కూడా ఉండాలి. వెనకడుగు అసలు వేయొద్దు. పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించండి. ఇలా ప్రోత్సహించే పెద్దలు, మాలాంటి ప్రజాప్రతినిధులు నిరంతరం మీ వెంట ఎప్పుడూ ఉంటారు. వారి భవిష్యత్తే మన భవిష్యత్తు కాబట్టి ఇది మనసులో పెట్టుకొని అందరం కూడా మన ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన నూతలపాటి తృప్తయ్య గారికి, అట్లానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండవీటి నరసింహారావు గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసి సహచర ఎమ్మెల్యే మాధవి గారికి, అట్లనే పెద్ది రామేశ్వరరావు గారికి, శామ్యాల మాస్టర్ గారికి, రాజన్ బాబు గారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మనిషిని మహోన్నత స్థానానికి తీర్చిదిద్దేది విద్య. అటువంటి విద్యలో తోడ్పడేందుకు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం మంచి ఆలోచనతో ఈ అమరావతి ఫౌండేషన్ కానీ లేకపోతే కొండవీటి నరసింహారావు గారు కానీ ఒక మంచి ఆలోచన చేశారు. ఆయన ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఇక్కడ వచ్చిన వారికి కూడా ఆ స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను. నేను దాదాపు చిన్నప్పటి నుంచి నరసింహారావు గారు నాకు పెద్దనాన్న అవుతారు. వారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యత అనేది ఆయన ఎప్పుడూ పాటిస్తుంటాడు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయల్లో 1 రూపాయి సోషల్ యాక్టివిటీకి ఖర్చు పెడదాం, అట్లానే 10 మంది చేత ఖర్చు పెట్టిద్దాం అనే ఆలోచన. జనరల్గా ఎవరికైనా మనం ఖర్చు పెడతాం, 10 మంది చేత పెట్టిద్దాం అనే ఆలోచన మాత్రం మనకు రాదు. కానీ ఆయన 1 రూపాయి ఖర్చు పెడుతూ 10 మంది చేత 10 రూపాయలు ఖర్చు పెడతాం అనే ఆలోచన రావడం చాలా గొప్పదండి. 10 మందిని అడిగి విసుక్కున్నా ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా
అదే పనిగా అడిగి వాళ్ళ చేత, అది ఆయన కోసం కాదు, 10 మంది కోసమే. ఆ 10 మంది దగ్గర 10 రూపాయలు తీసుకొని ఆ 10 రూపాయలని 10 మందికి సహాయం చేయటం ఆయనకి అప్పటి నుంచి ఆవిడ అలవాటు. దాదాపు నేను 80 నుంచి చూస్తున్నాను ఆయన్ని. 80 నుంచి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ కూడా ఆ సోషల్ బాధ్యత అనేది నిర్వహిస్తూనే ఉంటాడు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినా కూడా అదే ఆలోచన. అతను వ్యాపారం ఆయన చేసుకుంటూ దాంట్లో వచ్చిన కొంత పర్సంటేజ్ ఇస్తూ 10 మంది చేత చేయిస్తూ ఉంటారు. అట్లనే మనం కూడా, నేను సమాజానికి చెప్పేది ఏంటంటే, వ్యాపారం చేసేవారు కానీ, ఏదైనా ఉద్యోగం చేసేవారు కానీ, ఏదైనా కూడా వారి స్థాయిలో వారు వ్యాపారం చేసేవారంటే 10%, ఉద్యోగం చేసేవారంటే 5% వారి ఆదాయంలో సామాజిక సేవ కోసం ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నానండి. నేను మాత్రం నాకు వచ్చే ఆదాయంలో నేను దాదాపుగా 10%ని ప్రతి సంవత్సరం సోషల్ యాక్టివిటీకి ఉపయోగిస్తున్నాను. ఇంకో మరో 10%ని నేను మా పార్టీ కోసం, ఇది సందర్భం కాదు అయినా చెప్తున్నాను, మా తెలుగుదేశం పార్టీ కోసం ఉపయోగిస్తున్నాను. మన తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు చెప్పారంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే విద్యకు ప్రాధాన్యత ఇచ్చి గురుకుల పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ వ్యవస్థ పెట్టి ఎంతోమంది చదువుకోవడానికి బాటలు వేసిందండి. ఇవాళ ఉన్న రాష్ట్రంలో చాలామంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఆ గురుకుల పాఠశాలలో, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే. అది అందరికీ తెలుసు. ఉదాహరణకి ఇక్కడ తాడికొండ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన వాళ్ళు కానీ, అట్లనే చుట్టుపక్కల రెసిడెన్షియల్ కావూరి రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన వాళ్ళు కానీ చాలామంది ఐఏఎస్లుగా, ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దపడ్డారు. మేమందరం కూడా, అంటే ఒకటి, ప్రజలు మారితేనే పాలకులు మారుతారు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఒక కార్పొరేట్ విద్యా సంస్థ దగ్గర ఉండి మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడకూడదు, కానీ నేను చెప్తున్నానంటే, మనం మారాలి, విద్యార్థులు తల్లిదండ్రులు మారాలి. మారితే అందరూ, వ్యవస్థ మొత్తం మారడానికి అవకాశం ఉంది. మేము చదువుకునేటప్పుడు రెసిడెన్షియల్ వ్యవస్థకి లేకపోతే కార్పొరేట్ కాలేజీలకి, స్కూల్స్కి ఇంత ఇంపార్టెన్స్ లేదండి. మేమందరం మామూలు సాధారణ జడ్పీ స్కూల్స్లో, మిషనరీ స్కూల్స్లో చదువుకొని డెవలప్ అయి ఉన్నాం. అట్లానే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు పోయి కార్పొరేట్ కాలేజీలో చేరుద్దామన్న ఆలోచన మారి, ముందు మన దగ్గరలో ఉన్న మనం జడ్పీ స్కూల్స్లోనో లేకపోతే మిషనరీ స్కూల్స్లో చేరితే గవర్నమెంట్ వారు కూడా విద్యార్థులు ఎక్కువగా ఉంటే సదుపాయాలు ఎక్కువగా కల్పించడానికి ప్రయత్నం చేస్తారండి. విద్యా వ్యవస్థ ఇప్పుడు మన నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి చేతిలో శాఖ ఉందండి. ఆయన, నేను ఒకటే ఎప్పుడు అడిగినా, వాళ్ళ స్కూల్లో టీచర్స్ లేరండి అంటే, ముందు విద్యార్థులు ఉండాలి కదా, టీచర్లు ఉంటాయంటారు అన్నారు. అంటే ముందు మనం మారాలి. ముందు మనం విద్యార్థుల్ని చేరిస్తే స్కూల్స్లో ప్రభుత్వం వారు ఆ స్కూల్స్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం, టీచర్ల గురించి కానీ, లేకపోతే ఏదైనా ఆ గ్రౌండ్ గురించి కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరు ముందు బేసిక్గా గ్రామ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ, ముందు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లోనో జడ్పీ స్కూల్స్లోనో పిల్లల్ని చదివటం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. అట్లనే ఇప్పుడు దాదాపుగా ఇవాళ ఎంతమంది విద్యార్థులకి ఈ రోజున దాదాపు ఒక 42 మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ విద్యార్థులు కూడా, మీరు స్కాలర్షిప్ ద్వారా చదువుకొని డెవలప్ అయినప్పుడు, మీరు పై స్థాయిలోకి ఎదిగినప్పుడు కూడా ఇటువంటి గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు మీరు కూడా నిర్వహించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.